కడక్నాథ్ కోడి మాంసం కూర. ఎంతమందికి తెలుసు ఈ కడక్నాథ్ కోడి అనేది? దీన్ని కాళీ మాసి అని కూడా పిలుస్తారు. ఇది ఒక నాటుకోడి అనమాట. ప్రోటీన్ ఎక్కువగా ఉండే కోళ్ళల్లో ఇదొకటి. సో, దాని ప్రాసెస్ ఒకసారి చూద్దాము. తర్వాత దాని గురించి మాట్లాడుకుందాము. దానికోసం ఏం లేదు, పొడి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు 2 స్పూన్లు, చెక్క, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, నెక్స్ట్ జీలకర్ర, సోంపు గూడా వేసుకోండి. యాలుక్కాయలు కూడా వేసుకోండి. అలాగే ఒక 1/4 కప్పు దాకా ఎండు కొబ్బరి తీసుకున్నాను. దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను దోరగా. తర్వాత ఒక 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను. ఇక్కడ ఏం చేశానంటే ఉల్లిపాయలు, ఆ ఎండు కొబ్బరి ఫ్రై చేశాం గదా! దాన్ని రెండిటిని కలిపి మిక్సీ చేసుకున్నాను. పొడి మసాలా మిగతావి సెపరేట్‌గా పట్టుకున్నాను. ఇక కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 స్పూనుల దాకా ఆయిల్ వేసుకున్నాను. చూసుకోండి, ఇక్కడ నేను 1 కేజీ దాకా చేస్తున్నాననమాట. సో, 3 స్పూన్లు పైనే పడితే అట్లాగైనా వేసుకోండి. కొంచెం ఎక్కువే పడతది. నాకది సరిపోయిందనిపిచ్చేసి అలా వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూనుల దాకా తీసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వనిచ్చాను. ఆయిల్ పైకి తేలాక మాత్రమే ఆ చికెన్‌ని యాడ్ చేశాననమాట. కడక్నాథ్ కోడిని మంచిగా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఎగ్స్, లివరు ఇవన్నీ లోపల ఇన్నర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెయ్యలేదు. అవి లాస్ట్‌లో వేసుకున్నాను. అదే కందనకాయ మాత్రము ఒకటే ఏసుకున్నాను. ఎగ్స్ మాత్రం వేసుకోలేదనమాట. లాస్ట్‌లో వేసుకుందాంలే అనేసి. మంచిగా తిప్పేసుకొని ఇప్పుడు సాల్ట్ ఫస్ట్ నేను ఒక 2 స్పూనుల దాకా వేసుకున్నాను. నెక్స్ట్ పసుపేసుకున్నాను. సాల్ట్ కొంచెం తగ్గిచ్చేసుకోండి. తర్వాత కావాలంటే మీరు టేస్ట్ సరిపడా చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత అలా బాగా ఫ్రై అయ్యాక కొంసేపు అలా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ టమాటాలు ఒక 3 టమాటాలు వేసుకున్నాను. నేను కొంచెం ఎక్కువే వాడతాను టమాటాలు. మాకు ఇంట్లో అట్లాగే ఇష్టము. సో, 3 వేసుకున్నాను. మామూలుగా అయితే అంత వెయ్యరనుకుంటా నాటుకోడిలో. మాకిలాగే ఇష్టము. సో, 3 టమాటాల దాకా వేసుకున్నాను. కొంచెం గ్రేవీగా వస్తది కదా అని. నెక్స్ట్ అవి కూడా మగ్గనిచ్చుకున్నాను ఒక 5 మినిట్స్. ఆ తర్వాత కారం మీరు రుచికి సరిపడినంత మీరెంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేనొక 3 స్పూనుల దాకా వేసుకున్నాను. పొడి మసాలా ఎండు కొబ్బరి తీసేసి స్టార్టింగ్‌లో చూయించాను కదా! అవన్నీ కలిపి వేసుకున్నాను. దాన్ని 1 ½ స్పూన్ మాత్రమే వేశాను. లేకపోతే చాలా ఘాటుగా ఉంటది కాబట్టి. మొత్తం ఏం వేసుకోలేదు. మీరు తినేదాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా 2 వేసేసాను. నెక్స్ట్ ఏదైతే మనం ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా! ఆ వాటర్ ఉంటే దాంతో కలిపి ఒక 1 ½ కప్పు దాకా వాటర్ పోసుకున్నాను. మీకింకా వాటరీగా కావాలి అనుకుంటే, అంటే చారులాగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వాటరు పోసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతాయి అని అనిపిచ్చింది. సో, కొంచెం థిక్ గ్రేవీతో వచ్చేటట్టు చేసుకున్నాను. తర్వాత కుక్కర్ పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ దాకా ఉంచాను. చాలా బాగా వచ్చింది. చూడండి అలా వచ్చింది. ముక్క గూడా మెత్తగా ఉడికిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంది. ఇందాక కుక్కర్ మూత పెట్టబోయే ముందే నేను ఎగ్స్ అనేవి యాడ్ చేశాను. చాలా మెత్తగా ఇందులో ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా ఉంటదనమాట. సో, మీరు గూడా ట్రై చేయండి. ఎక్కువగా మధ్యప్రదేశ్